ఏమయ్యా TV5 వచ్చిందా? ఆంధ్రజ్యోతి సరే ఆ రెండు వస్తే చాలు ఇక. I've seen this one. This is a classic. ఏంబా సాక్షి వచ్చాడా? రాలేదా ఈరోజు? అదే టీవీ ఎన్టీవీ ఉంది కదా మన సాక్షి. సేమ్ టు సేమ్. సాక్షి ఎక్కడున్నావు బా? సాక్షి ఏడి? వెనక్కి వెళ్ళిపోతున్నాడు సాక్షి. నేనేం అనుకోవట్లా. ఆయన అడిగిన ప్రశ్న ఏంటి? ఒకే అంశం మీద కేసుల మీద కేసు మీద ఒకదాంతో పోదు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఒకసారి అరెస్ట్ చేస్తే దానిలో బెయిల్ తీసుకుంటారని ఇంకో చోట ఒక కేసు సేమ్ అంశం మీద, రెండోది ఏం లేదు, ఇదే అంశం మీద ఇంకో చోట కేసు. ఈ రోజు దాకా ఆయన మీద ఏ కేసు లేదన్నారు, అరెస్ట్ చేసినారు, బెయిల్ పెట్టేదానికి 16 కేసులు రెడీ ఉన్నాయి. చూస్తున్నారా నిద్ర ఎలా వస్తుంది? గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. అదేమో ఎస్ఐ రిజిస్టర్ చేస్తారు. లోకేష్ గారు చెప్తారు ఏమంటే పోలీసులు వెళ్ళి పట్టరండి, లేడండి ఆ జైల్లో అయితే ఇక్కడ పొడి చేయండి. పోసాని కోసం పోటీ పడుతున్న పోలీసులు. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. తిప్పటమే, తిప్పి హెరాస్మెంట్ చేసి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి ఆశ్చర్యకరంగా ఉందా? మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి అని డిమాండ్. ఒకవేళ అదృష్టవశాత్తు ఈ రోజు బెయిల్ ఇచ్చుంటే ఆ ర్యాన్ బయట వ్యాన్ ఉంటుంది. రోడ్ల మీద తిప్పి చేశాడు. బయట కోర్టు బయటకు అడుగు పెడుతున్నాగానే ఇంకొక ఆయన తీసుకెళ్ళిపో కోడి పిల్లల్ని గత తనుకోబోతాయి చూడు, అట్లా తనుకోబోతారు గత కోడి పిల్లల్ని. పురుగుల మందే నీకు పెరుగన్న మాయనో. ఏదైనా ఎవరినైనా ఏదైనా కొద్దిగా డోస్ ఇవ్వాలంటే స్థాయికి తగ్గట్టుగా ఇవ్వాలి. తప్పు చేసిన దానికి ఎంతో అంతే ఇవ్వాలి. ఇంత డిమాండ్ గతంలో ఏ ఒక్క వ్యక్తికి రాలా. పోసాని కృష్ణమూర్తికే దక్కింది అదృష్టం. ఆ దేవుడు మీరు సర్వనాశనం అయిపోతారా? చావుకి దగ్గరైనప్పుడే బతుకు విలువ తెలుస్తుంది. ఇంత దానికే భయపడతారా? ఇంత హెరాస్మెంట్ అండి. అంతర్జాతీయ ఉగ్రవాది ఏమన్నాను? అంతర్జాతీయ ఉగ్రవాదిని పట్టుకొచ్చినట్టుగా పట్టుకొస్తున్నారు పోలీసులు. గేట్లు వేశారు. సో ఆయన మళ్ళా ఏ కోర్టు ఈయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఆ కోర్టుకి మేము పరిగెత్తి ఆడ బెయిలేసి ఆయన బయటికి తీసుకొచ్చి ఇంకొక గద్దది అనుకోపోద్ది. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. అయ్యా పుల్లయ్యారా, తెలుగుదేశం పుల్లయ్యారా, ఒక కంప్లైంట్ పోసాని కృష్ణమూర్తి గారి మీద ఒక కంప్లైంట్ ఇచ్చేస్తారు. నమ్మించి గొంతుకులు కొయ్యాలా? సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడో అట్టాగే మనమిప్పుడు సల్లుగా తడిగుడ్డ కప్పి ఏం ఫీల్ ఉండదు మామయ్య. సరే ఇది పక్కన పెడితే జైల్లో ఉన్నారనుకోండి పీటీ వారెంట్లు, రాష్ట్రం మొత్తం మీద పీటీ వారెంట్లు ఇప్పిస్తారు సార్. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే. మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టురేవే. ఒక పీటీ వారెంట్ ఇప్పిస్తారు ఫస్ట్. ఆ పీటీ వారెంట్ క్యాన్సిల్ చేసుకుని ఇంకొక పీటీ వారెంట్. దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? చాలా థ్యాంక్స్ అన్న. నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకో. అంటే ఒక్కసారి మీ చేతుల్లో దొరికితే, ఒకసారి మీరు హింసించదలుచుకుంటే 25 కేసులు మినిమం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఒకే అంశం మీద అనేక కేసులు పెడుతున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి BSN 111ని పెడుతున్నారు. ఎవ్వడు కూడా 25 కేసులు తక్కువ లేదు ఈ రాష్ట్రంలో. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. రిమాండ్కి పంపింది. బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది. ఎక్కడ బెయిల్ వస్తుందని చెప్పేసి మళ్ళీ నర్సాపేట కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. నర్సాపేట కోర్టు నుంచి రిమాండ్కి వచ్చారు. అది పెట్టిన దాన్ని అక్కడ రైల్వే కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఎన్నాళ్ళు పెడతారు? నెల, 2 నెలలు అంతేగా. జీవితాంతం జైల్లో పెట్టలేరుగా. ఇప్పుడు అలాగే ఉంటుందా? భారతదేశంలో చట్టాలు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు ఉన్నాయి కదా. కాబట్టి కలకాలం మీరే అధికారంలో ఉంటామనో. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. కలకాలం పోసాని కృష్ణమురళినో లేకపోతే వంశీనో జైల్లో పెడతామని కలలు కనమాకండి. మంచి రోజులు మాకు వస్తాయి. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. మరి మనం రోడ్డు మీద కూడా ఉండమంటున్నారు. విన్నాలే. అది నిజం సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.
సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన